అయితే కేతిరెడ్డి గారు మీరు చెన్నైలో ఎక్కువ అక్కడే కాబట్టి మీ ప్రస్థానం మొత్తం అక్కడ సున్నితంగా పరిశీలిస్తుంటారు. విజయ్ కొత్తగా పార్టీ పెట్టారు కదా! విజయ్ గారి పార్టీ ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ లాగా ఆయన కూడా ఒక గేమ్ చేంజర్ అవుతాడేమో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు తమిళనాడులో రాజకీయాలు విజయ్ చుట్టూ తిరుగుతున్నాయని టాపిక్. మనకంటే ముందు సినిమా వాళ్ళ రాజకీయం అనేది తమిళనాడులోనే మొదలైంది. దేశంలో ఎక్కడ కూడా లేదనమాట. అటు కరుణానిధి అయితేమి, ఇటు ఎంజి రామచంద్రన్ అయితేమి, ఇద్దరు కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళు. అక్కడ సినిమా వాళ్ళ రాజకీయం అనేది ఉంటుంది. చాలామంది ట్రై చేస్తుంటారు మధ్యలో. విజయకాంత్ ట్రై చేశాడు, ఇంకా చాలామంది శరత్ కుమార్ ట్రై చేశాడు. ఎవరు ట్రై చేసినప్పటికీ కూడా కమల్ హాసన్ కూడా ట్రై చేశాడు. రజనీకాంత్ కూడా ట్రై చేద్దాం అనుకొని మానుకున్నాడు. అక్కడ పాలిటిక్స్లో వచ్చి ఈ రెండు పార్టీలు బలమైన పార్టీలు. ఈ పార్టీలకి బలమైన కార్యకర్తలు ఎక్కువ మంది ఉండే పార్టీ. ఇక్కడ మన తెలుగుదేశంకి ఎట్లుంటారో అట్లుంటారు అన్నమాట. ఇప్పుడు జనసేన అంటే కార్యకర్తలు ఏదో ఊపు మీద ఊరికనే అభిమానులు అంటూ వచ్చేవాళ్ళే, కానీ పార్టీ స్ట్రక్చరాడికల్గా ఉండదన్నమాట. అక్కడ ఎక్కడ ఏ జిల్లాలో ఎవరు ఏంటి అని చెప్పి ఒక లిస్టు అది ఇది సిస్టమ్ ఉంటుంది. పార్టీ స్ట్రక్చరాడికల్గా ఉంటాయి అంట అక్కడ పార్టీలన్నీ కూడా. ఎందుకంటే అలా నడుపుతారు వాళ్ళు.